సో ఈ జేఏసీ మీటింగ్లో ఎట్లాంటి అంశాల మీద చర్చలు జరిగాయి, ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి? ఈరోజు జరిగినటువంటి టీజీజేఏసీ సమావేశం అనేటువంటిది ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇవ్వడానికి చేసిన సమావేశం. గత సమావేశాలు వేరు, ఇది వేరు. ఎందుకంటే 206 సంఘాలతోటి ఇది టీజీఏసీగా ఏర్పడింది. ప్రభుత్వానికి ఒక అల్టిమేటం డిమాండ్ చేసే ఈ వేదిక ఇది. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదు. సిపిఎస్ విషయం చూసుకుంటే అది ఇప్పుడు యుద్ధ సమయంలో ఒక్కొక్కరికి ₹1,00,000 తగ్గుతున్నాయి. సిపిఎస్ను తీసేసి ఓపీఎస్ పెట్టాలి. ఎన్నికల హామీలో సర్వశిక్ష అభియాన్ బట్టి వాళ్ళ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని గెలవడం కోసమే హామీలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సమావేశాలలో అవి చాలా కీలకంగా ఉన్నాయి. 317 జీవో అనేటువంటిది అది కమిటీలకే కాలయాపనకే అవుతుంది. దాని మీద జీవో మీద జీవో, జీవో మీద జీవో, 317, 190, 25 ఇలా జీవోలు ఇచ్చుకుంటూ పోతుంది. అంటే ఈ ప్రభుత్వం అనేటువంటిది గెలవడానికి వచ్చిందా, మరి ఉపాధ్యాయులకు మేలు చేయడానికి వచ్చిందా అనేటువంటిది ఈ సమావేశం ద్వారా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేశాం. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ గారు, నేను ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రావులకారు వెంకటేష్, పిఆర్2 తెలంగాణ మాది. అదేవిధంగా ఇక్కడ శ్రీనివాస్ అన్న, జగదీశ్వర్ అన్న, సదన్న, రమేష్ అన్న, చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్లు అందరూ ఉన్నారు. వారందరి పక్షాన ఈ నెల ఏప్రిల్లో 17వ తారీఖు చేస్తున్నటువంటి సమ్మెకైనా, అదేవిధంగా మేలో చేస్తున్న సమ్మెకైనా జూన్ 2లోపు పిఆర్సీ నివేదిక ఇవ్వకుంటే సంఘ నియమాల కట్టుబడి మేము ఈ ఉద్యమాలకు ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినామో మానవహారాలు, సాగరహారాలు అలాంటి చేయడానికి 100% మా యూనియన్ కట్టుబడి ఉంది టీజేఏసీ సమావేశం ఆధ్వర్యంలో. ధన్యవాదాలు. గౌరవ విద్యా కమిషన్ మురళి గారు ఉపాధ్యాయులకే జీతాలు ఎక్కువ అని అన్నారు. మరి వారు కూడా కింది స్థాయి నుంచి వచ్చిళ్ళు. వారి నాన్నగారు రామగుండంలో కూడా చిన్న స్థాయి కేటగిరీ ఉద్యోగిగా ఉన్నారు. తదనంతరం ఎక్కువ డబ్బులు, ఎక్కువ జీతాలు రావాలనే ఉద్దేశంతో కూడా తన సొంత తండ్రి కూడా వచ్చిళ్ళు. మరి మా కుటుంబాలు కూడా మాకు కూడా జీతాలు ఎక్కువ రావాలని కూడా మేము విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాం. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు కూడా మాకు టెట్ 1 అనేది ప్రమోషన్, టెట్ 1 అంటే ఉద్యోగంలో కొనసాగే విధంగా, టెట్ ప్రమోషన్ వచ్చే విధంగా ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్ని కక్ష సాధింపు చర్యలు ఇవాళ ఈ గవర్నమెంట్ కానీ, పాత గవర్నమెంట్ కానీ, విద్యా కమిషన్ కానీ ఎన్ని చర్యలు చేపట్టినా కూడా మేము ఎదుర్కొని మా విద్యా నైపుణ్యాలను పెంపొందించుకొని ఇవాళ ప్రభుత్వం నిర్వహించేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మా యొక్క వాటా 100% ఉన్నది. అంతేకాకుండా ఇవాళ మురళి గారు మమ్మల్ని చాలా అవమానకరంగా కింది స్థాయి కేటగిరీ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా మమ్మల్ని ట్రీట్ చేసిళ్ళు. కాబట్టి మేము 390 చేసినాం, తర్వాత 1200 చేసినాం, 1500 చేసినాం. ఈ అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వివిధ రాష్ట్రాలతో పోల్చుకుంటే కూడా జీవితాలతో బతికేటువంటి మా సామాన్య ఉద్యోగుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఇవి మానుకోకుండా మాత్రం మేము తెలంగాణ స్థాయిలో తీవ్రంగా ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీగా ఏర్పడి వీటి మీద న్యాయపరమైన రాజ్యాంగ హక్కులను సాధించుకునే దిశలో వెళ్తున్నాం. మాకు కేవలం ఒక ఉపాధ్యాయులే ఎక్కువ జీతాలు తీసుకునే తన నివేదికలో రూపొందించిండు. మరి అది బయట పెట్టకపోవడం కూడా శోచనీయం. ఇవాళ ఒక ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ముఖ్యమంత్రి కానీ, నేడు రాజ్యసభ నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ వేం నరేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు కానీ, మురళి గారు కానీ, ఇంకా వివిధ ఉన్నత స్థాయి కేటగిరీ వాళ్ళు కూడా ఇలా ఉపాధ్యాయులు చదువు చెప్తేనే వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిలో ఉంటాలని. కాబట్టి వివిధ దేశాలలో కానీ, రాష్ట్రాల్లో కనుక చూసినట్టయితే ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జీతాలు వేరే రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవి మేము ప్రపంచంలోనే మేధావి వర్గాన్ని కించపరిచే విధంగా ఏ యొక్క కింది స్థాయి ప్రతినిధులు కానీ, పై స్థాయి రాష్ట్ర స్థాయి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ నేడు ఇలా రాజ్యసభలో కానీ, పార్లమెంట్లో కానీ, శాసనసభలో కానీ ఇలా కొనసాగుతున్నారంటే మా ఉపాధ్యాయ వృత్తి చేసినటువంటి చదువులే ఇలా వాళ్ళను ఉన్నత స్థాయిలో తీసుకెళ్తారు. కాబట్టి మేము ఎలాంటి ఒక కరప్షన్ లేని డిపార్ట్మెంట్ ఇలా మాది. నాన్ కరప్షన్, కింది నుండి చేతులు పెట్టుకొని తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. న్యాయంగా, నిజాయితీపరంగా జీవితమే మా యొక్క జీతంగా భావించుకొని ఇలా మేము రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తున్నాం. కాబట్టి రాజ్యాంగపరమైన హక్కులే అడుగుతున్నాం. కానీ ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఈ ప్రభుత్వం చేయొద్దు, మేము ఉద్యోగులు కానీ, ప్రజల జీవితాల్లో కానీ మార్పు తీసుకొస్తా అని చేపట్టిలు. కాబట్టి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మేము జేఏసీ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా యొక్క రాజ్యాంగపరమైన హక్కులే తప్ప ఈ మేనిఫెస్టో అంశాలు కావని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మాకు నిర్ణయించిన మేరకు, మా జేఏసీ నిర్ణయించిన కోరికల మేరకు కనుక సాధ్యమైన తొందరలో కార్యాచరణ ప్రకటించి మా హక్కులకు, మా యొక్క జీవితాలు భత్యాలు కానీ, సంక్షేమ పథకాల్లో తప్పకుండా ఎలాంటి కోతలు విధించకుండా మీ యొక్క అభివృద్ధి పదంలో ఈ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యమై ప్రభుత్వానికి ఈ భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులు మంచి
కార్యకర్తలుగా మంచి పని చేసేటువంటి ఒక ఉద్యోగులుగా చేపట్టేందుకు మా కార్యాచరణ కూడా తీసుకుంటాం. ఈ జేఏసీలో తీర్మానం చేసిన అంశాలు కనుక మాకు నెరవేర్చకపోతే మా గౌరవ జగదీశ్వర్ గారు, శ్రీనివాసరావు గారు, ముజీబ్ గారు నిర్వహించినటువంటి బాటలో పయనిస్తాం. జై తెలంగాణ, జై ఉద్యోగ జేఏసీ.